ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ అయి 2 సార్లు సస్పెన్షన్ కు కూడా గురైన ఏపీ వెంకటేశ్వరరావు ఇప్పుడు రూటు మార్చారు. జగన్ టార్గెట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. దీంతో ఇవాళ వైసీపీ ఆయనపై ఎదురుదాడి ప్రారంభించింది. జగన్ టార్గెట్ చేసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆయన్ను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు సంచలన ఆరోపణలు చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుపై వైసీపీకి చెందిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే జగన్ కు ఆప్తుడిగా పేరున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కాకుండా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై జరిగిన దాడి ఒక ముందస్తు పథకం ప్రకారం జరిగిందని, దీనివల్ల టీడీపీ కుట్ర మరోసారి బహిర్గతమైందన్నారు. ఈ కుట్ర వెనక అసలైన పాత్రధారులు బయటపడ్డారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. జగన్ పై హత్యాయత్నం కేసును నీరు గారేలా ముందుకు తీసుకెళ్లారని, మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అప్పట్లో జగన్ పై హత్యాయత్నం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లడాన్ని ఆలోచించాల్సి ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జగన్ పై గతంలో హత్యాయత్నం విఫలమైన ఈసారి పక్కా ప్రణాళికతో మరింత తీవ్రంగా ప్రయత్నించారని ఆయన అన్నారు. జగన్ పర్యటనలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఎన్ఐఏ ఛార్జిషీట్లో ఇది సాధారణ దాడి కాదని, స్పష్టంగా హత్య ప్రయత్నమేనని పేర్కొన్నారని, గతంలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసిన అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. జగన్ పై వ్యక్తిగత కక్షతోనే వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారని, ఆయన హత్యాయత్నం చేసిన వ్యక్తితో చర్చలు జరపడం ఆందోళన కలిగిస్తున్న విషయమని అన్నారు. వివేక హత్య కేసులో మేమే చంపాం అని ఒప్పుకున్న వ్యక్తిని బెయిల్పై బయటకు తెచ్చి తిప్పుతున్నారన్నారు. ఇందులో ప్రమేయం లేని వారిని ఇరికించాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు.